వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. తను వారికి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి సమస్యలకైనా కానీ తను మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. సో ఇవాళ మనం మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడదాం. దానివల్ల అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అది గుడ్ ఆర్ బ్యాడ్, తన్నే అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో రామ్ మెట్టు గారు. సో రామ్ మెట్టు గారు, ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఒక్క వర్క్ చేయరు, అట్ ఏ టైం 2 వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, ఏదైనా రాయడం అది చేస్తూ ఉంటారు, ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. సో అంటే ఒక్కోసారి అనిపిస్తుంది దీనివల్ల ఫోకస్ ఏమన్నా రాను రాను పోతుందా, ఇది అసలు ఎట్ ఏ టైం కొంతమంది అంటే సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ మనం చూసినప్పుడు మనం ఏది చేస్తుంటే దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ వీ ట్రై, బట్ వీ కాంట్. సో ఇది ప్లస్ ఆర్ మైనస్? లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, నేను ఒక గ్రేట్ మల్టీ టాస్కర్ని, నేను 2 థింగ్స్ ఎట్ ఎ టైం చేయగలుగుతాను అని వాళ్ళు ఏంటంటే దే కీప్ బోస్టింగ్ అబౌట్ దెమ్సెల్స్ అనమాట. దట్ నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అనేసి, థింకింగ్ దట్ మల్టీ టాస్కింగ్ అనేది అదొక పాజిటివ్ అట్రిబ్యూట్ అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ట్రస్ట్ మీ, మేబీ మల్టీ టాస్కింగ్ వల్ల ఒక 2 or 3% పాజిటివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఉండొచ్చేమో, కానీ 95 to 97% టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిసడ్వాంటేజ్. మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దానివల్ల ఆ ఫోకస్ పోవడము, లేకపోతే మనం చేసే పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోవడము, అలా ఏదో ఒకటి అవుతుంది తప్ప ఖచ్చితంగా మేలు మాత్రం చేయదనమాట ఈ మల్టీ టాస్కింగ్ అనేది. మనం చూస్తుంటాం, స్పెషలీ యంగర్ జనరేషన్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసైన్మెంట్స్ రాసుకుంటా ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో కాల్లో ఉండటమో లేకపోతే మ్యూజిక్ వినడమో చేస్తూ ఉంటారు. సో మ్యూజిక్ వినుకుంటూ తలగైలు ఆడిస్తూ వాళ్ళు ఏమో అసైన్మెంట్ రాస్తా ఉన్నారు. ది పర్పస్ ఆఫ్ రైటింగ్ అసైన్మెంట్ ఏంటిది అని అంటే టు గెట్ ఇన్ టు యువర్ హెడ్. మీరు హెడ్ ఊపుకుంటూ చేస్తున్నారంటే వేర్ విల్ ఇట్ గో? ఇట్ డజంట్ గో. సో ఫస్ట్లీ దట్ ఈస్ వన్ ప్రాబ్లం, ఏంటంటే ఆ ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉండదు, రైట్? కొందరు అంటూ ఉంటారు లైక్ ఐ కెన్ ఫినిష్ ఆఫ్ మై రికార్డ్స్ విత్ ఇన్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఐమ్ లిసనింగ్ టు సాంగ్స్ అనేసి. సి యువర్ ఎయిమ్ ఈస్ నాట్ టు ఫినిష్ ఆఫ్ ది రికార్డ్ కదా, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ రైటింగ్. ఇంకా అది హెడ్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ పర్పస్ మర్చిపోయి ఇలా చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, లైక్ ఆల్రెడీ ఆఫీస్ కాల్ నడుస్తూ ఉంటుంది, లైక్ కాన్ కాల్ ఏదో నడుస్తూ ఉంటుంది, పక్కనే వాళ్ళు ఇంకో వీడియో ఏదో చూస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియో ఏదో చూస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అక్కడ ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుందండి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. లెట్ us మేక్ ఇట్ లిటిల్ ఇంటరాక్టివ్ హియర్. నేను మీకు ఒక టాస్క్ ఇస్తానండి. లెట్ us see in how much time you will finish off this task. 1 నుంచి 10 వరకు కౌంట్ చేయండి ఒకసారి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10. పర్ఫెక్ట్. ఏ నుంచి జీ వరకు చెప్పండి. ABCDEFG. రైట్. నౌ A to G you took probably అదొక 2 seconds తీసుకున్నారు, ఇదొక 2 seconds తీసుకున్నారు, లైక్ A to G and this thing. టోటల్ 2 టాస్క్లు కంప్లీట్ చేశారు 4 seconds లో. ఇప్పుడు మల్టీ టాస్క్ చేయండి. A1 B2 C3 అట్లా చెప్పుకుంటే ఉండు ఇప్పుడు ఒకసారి. ఓకే, డూ ఇట్ నౌ. A1 B2 C3 D4 E5 F6 G7. Now have you not taken more time? Yes. Indaka it was 4 seconds you finished off both the tasks. When you are integrating both the tasks, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ది టోటల్ టైం టేకెన్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిపోయింది మనకి. దిస్ షోస్ దట్ మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఈజీ. అండ్ ఫోకస్ ఒక్క దాని మీద పెడితే ఎంత తొందరగా అయితే అవుతుందో పని, మీరు రెండిటి మీద ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటూ చేస్తున్నారని అంటే టోటల్ టైం అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి, రైట్? ఇంకోటి, అన్నం తినేటప్పుడు టీవీ చూస్తూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. అన్నం తినేటప్పుడు అన్నాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఇలా తినాలి అని. సో టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది? అది కూడా మల్టీ టాస్కింగ్. అది మల్టీ టాస్కింగే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. మనం టీవీ చూసుకుంటా తింటున్నాము అని అంటే అసలు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది నెత్తికెక్కదు మళ్ళీ అది. బికాస్ జనరల్ గా మనము ఫుడ్ తింటున్నాము అని అంటే పర్పస్ ఆఫ్ ఈటింగ్ ఏంటిది అని అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదంతా ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అవర్ బాడీ. సో టీవీ చూసేటప్పుడు ఏంటంటే నేను అసలు ఎంత తింటున్నానో, ఆ మెజర్డ్ క్వాంటిటీస్లో తింటున్నానా, ఎక్సెసివ్గా తింటున్నానా, తక్కువ తింటున్నానా అనేది నాకు అర్థం కాకపోవచ్చు, బికాస్ ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్. మనం తినేటప్పుడు జనరల్గా మనకు ఒక ఇదేంటిది మెజర్ ఏంటిది అని అంటే కడుపు నిండాలి, రైట్? సో కడుపు నిండడం ఈజ్ మై మెజరే తప్ప అసలు నేను తిన్న దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉన్నాయి,
సో ఇప్పుడు ఆ ప్రోటీన్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకున్నానా ఫర్ ది డే ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మనం ఫోకస్ చేసుకుంటే తింటేనే ఆ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారండి. బై డిఫాల్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ టు షెడ్ వెయిట్ ఆర్ బిల్డ్ మజిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ సే ఏంటంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై వర్కౌట్. రైట్. ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై స్క్వాట్స్ చేస్తున్నాను అనుకోండి, నేను నా థైస్ మీద ఫోకస్ చేస్తున్నాను, ప్రెషర్ పడుతుందా లేదా అనేసి. నేను ఇప్పుడు బైసెప్ కర్ల్స్ చేస్తున్నాను అంటే నా బైసెప్ మీద ప్రెషర్ పడుతుందా లేదా అనేది ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దాట్. నా బ్రెత్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. సో ఆ ఫోకస్ లేదనుకోండి, మీరు చేసే ఎక్సర్సైజ్ కి దీనికి ఆ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది. సమ్ పీపుల్ ఏంటంటే ఏదో ఆలోచించుకుంటా ఉంటారు, లేదా టీవీ చూసుకుంటా ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ వర్కౌట్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ అన్నం తింటుంటారు. ఇవన్నీ వంట పట్టవు, ఖచ్చితంగా వంట పట్టవు. తగ్గుతారుగా చాలా మంది జిమ్లలో, మీరు చూడండి మ్యూజిక్ పెట్టుకొని ఎఫిషియన్సీ తగ్గుతారేమో. అంటే వాళ్ళు 10 months లో ఏదైతే రిజల్ట్ చూపించుంటారో, నిజంగా ఫోకస్డ్ గా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కనుక అదేదో 6 months కో 7 months కో అయిపోయేది అది. సో ది స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. మల్టీ టాస్క్ చేసినప్పుడు మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేస్తారు, బట్ యూ హావ్ టేకెన్ 10 seconds or 15 seconds. సో ది టైమ్ టేకెన్ హ్యాస్ ఇంక్రీస్డ్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎఫిషియన్సీ అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మీరు టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారేమో కానీ అది పర్ఫెక్ట్ గా అవుతుంది, అది ఎఫిషియెంట్ గా అవుతుంది అంటే లేదు, అవ్వట్లేదు. సో ఆ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ కావాలి అని అంటే మల్టీ టాస్కింగ్ చెయ్యొద్దు. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా వాకింగ్ వెళ్ళేదాన్ని కేబీఆర్ పార్క్ లో. సో వాకింగ్ వెళ్ళినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ ఐ కాంట్ వాక్ ఫర్ 1 hour అనమాట. సో మ్యూజిక్ విన్నా అనుకో ఎంత వాక్ చేస్తుంది తెలిసేది కాదు. సో నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాక్ చేసేదాన్ని. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ గంట వాక్ చేసేదానికి, మ్యూజిక్ లేకుండా అరగంట వాక్ చేసేదానికి చేయలేను అసలు. వాట్ ఎవర్ టైమ్ యూ టేక్ దట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అండి. దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఆల్సో. మీరు ఎందుకు చేయలేరు అని అంటే బికాస్ కాన్షియస్లీ తెలుస్తుంది మీరు అలసిపోతున్నారు, మీ బాడీ ఒక దీనికి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది, దట్స్ ద లిమిట్ అని మీకు తెలుసు. సో అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే మీరు జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ వింటూనే అలా వాకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, మీ లిమిట్ కంటే ఆర్ మీ కెపాసిటీకి బియాండ్ మీరు వాక్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్. రైట్. సో యూ మైట్ బి థింకింగ్ నేను గంట ఎక్కువ వాక్ చేశాను ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మేబీ దట్స్ నాట్ యువర్ కెపాసిటీ. సో అంతవరకు కంటిన్యూస్గా వాక్ చేయడం విల్ హార్మ్ యువర్ బాడీ. సో అదే మనం ఫోకస్డ్ గా వాక్ చేస్తుంటే కనుక ఏమి వినకుండా ఫోకస్ ఆన్ యువర్ వాకింగ్ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో విచ్ మజిల్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కడెక్కడ నాకు ప్రెషర్ పడుతుంది ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది మనకి. అకార్డింగ్లీ వీ కెన్ చేంజ్ ది యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. సో ఇప్పుడైతే ఎవరికి చూసినా అందరికి మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఈ హ్యాబిచుయేట్ అందరికీ ఉంది, బట్ వీ హావ్ టు కట్ ఇట్ డౌన్. సమ్ కేసెస్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఏంటంటే లార్జ్లీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఓకే. ఓకే, రైట్. రామ్మెట్టు గారు, కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఎలా అక్కడ రెస్పాండ్ అవ్వాలో తెలీదు. మనం ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేసెస్కి, టెంపుల్స్కి కానీ, టూర్స్కి కానీ, ట్రిప్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మామూలుగా మనం ఏమైనా ఇప్పుడు చిన్న షాప్ ఉందనుకోండి, రోడ్ సైడ్ చిన్న చిన్న కిరాణా కొట్టులు ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ పోమ్మా ఇక్కడ ఇది కాదు, ఇక్కడ మేము అమ్మం, ఇలా అడగా. ఒకవేళ వాళ్ళ దగ్గర కొనలేదనుకో, వాళ్ళు మనం వెళ్తూ ఉంటే తిట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంది, ఎందుకు మళ్ళీ మనం క్వశ్చన్ చేయొద్దు వాళ్ళని, నేనేం తప్పు చేసినా, నేను జస్ట్ మిమ్మల్ని అడిగాను, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేకాకుండా అలా కాకుండా వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఒక్క షాప్స్లలో, ఇంకెక్కడో వేరే టూర్స్లలో, ట్రిప్స్లలోనే కాదు, ఈవెన్ మనము క్యాబ్స్లో వెళ్తూ ఉంటే కూడా డ్రైవర్స్ కూడా ఎప్పుడైనా మనము మనం వెళ్ళే రూట్ కొంచెం ఏమైనా చేంజెస్ ఏమైనా చెప్తే కూడా వాళ్ళు ఇక్కడే దిగిపోండి మీరు అని రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మనము క్వశ్చన్ చేయాలా, లేకపోతే ఎందుకు బురదలో రాయేయడం అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి? మన రెస్పాన్స్ అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలండి. ప్రతిసారి మనం రెస్పాండ్ అవుతున్నాము అని అంటే ఇన్ వే చెప్పాలంటే మన టైం మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు, లైక్ ఏదన్నా కిరాణా కొట్టుకి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా టూరిజం ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే హార్ష్గా ఆర్ రూడ్గా బిహేవ్ చేసి, ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ వాజ్ నాట్ పొలైట్ ఎనఫ్, రైట్? అలాంటి కేసెస్లో మీరు అనవసరంగా రెస్పాండ్ అయ్యి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడిగి వాళ్ళ వాయిస్ రేస్ చేసి ఆ ఇష్యూ అగ్రివేట్ అవుతుందే తప్ప వాళ్ళు మారుతారు, వాళ్ళు ఇంకోసారి మీతో ఇలా బిహేవ్ చేయరు అనేది జరగదు అక్కడ. ఎందుకంటే
రూట్ కాజ్ ఏంటంటే ఈ మోస్ట్ స్మాల్ బిజినెసెస్లో ఎవరైతే ఉంటారో ఆఫెన్ వాళ్ళు ఏంటంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుండొచ్చు, సమ్ టైమ్స్ అది కూడా ఉండదు వాళ్ళకి. యూనో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, కస్టమర్ ఇంటరాక్షన్ ఏంటి, ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజున వాళ్ళ బిజినెస్ నడిస్తే సరిపోతుంది అండ్ అది నడుస్తుంది అనే ధీమా ఉన్నవాళ్ళు. స్పెషలీ మీరు ఏమన్నా చేసుకోండి, నా పర్టికులర్ బిజినెస్ నడుస్తుంది అనే ధీమా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెసెస్ ఏంటంటే వాళ్ళు రిపీట్ కస్టమర్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు, లైక్ వాళ్ళ బిజినెస్ రిపీట్ అవ్వాలి అనేసి. బట్ కొన్ని బిజినెసెస్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు రిపీట్ కస్టమర్స్ మీద ఆధారపడి లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవే మీద ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, ఆ హైవే మీద ఉన్న టీ షాప్ ఏదైతే ఉంటుందో వాడికి ఏంటంటే రిపీట్ కస్టమర్స్ కాదు, డైలీ ఎంతో మంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ ఆగుతారు తాగుతారు. సో నేను ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి అనే థాట్ వాళ్ళకి రాదు, అవసరం కూడా లేదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ది జనరలీ డోంట్ బీ సో పొలైట్ విత్ యూ అనమాట మాట్లాడేటప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ వాడు జస్ట్ రూడ్గా ఆన్సర్ చేశారు, దానివల్ల మేబీ నేను కొంచెం హర్ట్ అయ్యాను తప్ప అదర్వైజ్ పర్సనలీ ఇట్ ఈస్ నాట్ అ డ్యామేజ్. అంటే నన్ను ఇన్సల్ట్ చేసింది అయితే ఏం లేదు అక్కడ, ఆర్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి నన్ను అవమానపరిచారు అట్లాంటివి ఏం లేదు అక్కడ, అంత పెద్ద స్టోరీ ఏం లేదు. జస్ట్ దట్ ఆన్సర్ వాజ్ నాట్ పొలైట్ ఇనఫ్ అని అనుకోండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అది అక్కడికి వదిలేసి వెళ్ళిపోండి మీరు, ఎందుకంటే వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ. మన మైండ్ ఇవన్నీ ఏంటంటే అదే ఎనర్జీని మనం ఒక పాజిటివ్ వాటి మీద మనం ఫోకస్ చేస్తే విల్ బీ మచ్ మోర్ హ్యాపియర్ ఇన్ లైఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివ్ థింగ్స్ మీద పెట్టచ్చు మన మైండ్ మొత్తం. చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకే మాట్లాడరు కానీ మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది, రీక్రియేట్ చేస్తూ ఉంటాం సీన్ ని. లైక్ వాడు ఇట్లా ఉంటే ఇట్లా ఉండాల్సింది, ఇట్లా ఉంటే అప్పుడు వాడు తెలిసి వచ్చేది. అంటే అయిపోయింది, మీరు అక్కడ చేసిందేం లేదు, బట్ అక్కడి నుంచి వచ్చేసాక కూడా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు మీరు బై, బికాజ్ యువర్ థాట్స్, యువర్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్, యువర్ ఎనర్జీ ఈస్ గెటింగ్ వేస్టెడ్. సో అలా కాకుండా చిన్న వాటికి యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు రెస్పాండ్. బట్ అబ్యూజింగ్ అనేది జరిగింది అనుకోండి ఎక్కడన్నా సరే, అది బీట్ ఫ్రమ్ క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, అది వర్బల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఫిజికల్ అబ్యూజ్ అవ్వచ్చు. అబ్యూజింగ్ జరిగింది అని అంటే ఎస్ యూ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ ఇలాంటి కేసెస్లో. అయితే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం కరెక్టా, లేదా ప్రాపర్ మెజర్స్ తీసుకొని టేక్ టైం, అసలు ప్రొసీజర్ టు టేక్ అన్ యాక్షన్ ఏంటిది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనము రియాక్ట్ అవ్వడం బెటర్ అనేది చూసుకోవాలి. సమ్ టైమ్స్ కొందరు ఏంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతారు, ఇట్లాంటి వర్బల్ అబ్యూస్ కానీ అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు, ఫిజికల్ అబ్యూస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వటము, దానివల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. బికాజ్ జనరలీ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే దే విల్ బి వెరీ యునైటెడ్ విత్ పీపుల్ అరౌండ్. సో ఆ చిన్న బిజినెసెస్ చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు. అలా ఒక ఏలియన్ కమ్యూనిటీకి మీరు వెళ్ళి మీరు నిన్న సత్తా ఏంటో నేను చూపిస్తాను అన్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. అలా కాకుండా టేక్ ది రైట్ మెజర్స్, లైక్ లీగలీ హౌ టు ప్రొసీడ్, ఆర్ ఎవరిని అప్రోచ్ అయితే ఇది కరెక్ట్ గా సాల్వ్ అవుతుంది, ఆర్ యూ థింక్ యూ గెట్ యువర్ జస్టిస్ అనేసి అనుకుంటే ఆ అప్రోచ్ తీసుకోవాలి తప్ప ఇమ్మీడియట్ గా మీరు అక్కడ అరవడం స్టార్ట్ చేసి లేకపోతే మీరు కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్లీ లీగలీ అది కరెక్ట్ కాదు. ఇఫ్ యు ఆర్ ఆల్సో అబ్యూజింగ్ సమ్వన్, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ డిఫరెంట్, బట్ యు ఆర్ ఆల్సో అబ్యూజింగ్ సమ్వన్ బికాస్ సమ్వన్ డిడ్ ఇట్ అని అంటే అది కరెక్ట్ కాదు. సో అలా ఏంటంటే ఆ అబ్యూజింగ్ అనేది ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయితే మనమే ప్రాబ్లంలో పడతాము. సమ్ టైమ్స్ నేను చూసానండి కొందరు వాళ్ళు తప్పు చేయలేదు, జస్ట్ క్వశ్చన్ చేసినందుకు చచ్చిపోయేలాగా కొట్టి చంపేసిన ఇన్స్టెన్సెస్ ఎన్నో ఉన్నాయి, జస్ట్ బికాస్ వాళ్ళు వాయిస్ రేజ్ చేశారు అనేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ ని అనవసరంగా కొని తెచ్చుకోకుండా యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్, బట్ ఆ వెరీ మెజర్డ్ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని హేస్టీ డిసిషన్స్ తీసుకోవడము, ఆవేశంలో డిసిషన్స్ తీసుకొని ఆ టైంకి నోట్కి వచ్చింది చెప్పేసి మాట్లాడేసి నేను ఇచ్చేస్తానంటే దట్ ఈస్ నాట్ ది రైట్ రెస్పాన్స్ అనమాట. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు అదే బిహేవియర్ కంటిన్యూస్ గా అందరి మీద చూపిస్తూ ఉంటే ఎందుకు బేర్ చేయాలి? వాళ్ళని క్వశ్చన్ చేసేటోళ్ళు, వాళ్ళలో కూడా మార్పు తెచ్చే వాళ్ళు ఉండాలి కదా. కానీ సొసైటీని ఉద్ధరించేంత టైం కూడా అందరికీ ఉండదు అనుకో, ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ ఉండదు. అండ్ yes, of course, ఇట్స్ అ గుడ్ థాట్. ఏంటంటే మనం ఇట్లా వెన్ వి రేజ్ అ వాయిస్, నేను ఏమంటున్నానంటే మీరు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాకండి అని అంటున్నా, అసలు వదిలేయండి అని అనట్లేదు. ఇఫ్ యూ టేక్ అన్ యాక్షన్ ఇన్ మెజర్డ్ వే, ఆబ్వియస్లీ వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. రియలైజేషన్ వస్తుందా లేదా అనేది సెకండరీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ఏమవుతుంది అని అంటే చాలా తక్కువ మంది దే టేక్ టైమ్ అండ్ ఎఫర్ట్. వాళ్ళు ఏంటంటే టైమ్ అండ్ ఎఫర్ట్ తీసుకొని
కంప్లైంట్ చేసి ఫాలో అప్ చేసి వాళ్ళకి పడాల్సిన శిక్ష పడిందా లేదా చూసి ఇంత చేసి అంత టైం జనరల్గా ఎవరికి ఉండదు. బికాస్ జనరలీ ఇవంటే ఏంటంటే టూరిజం ప్లేసెస్లో అలా అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం ఇవి. అండ్ ఆల్సో ఇప్పుడు క్యాబ్స్ లో ఇవి కూడా చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక క్యాబ్ డ్రైవర్స్ మెనీ టైమ్స్ వాళ్ళు చాలా రూడ్ గా ఉంటారు. చాలా we have a service also where we can actually raise a concern that so and so cab driver itla rude ga behave chesado whatever it is. Sometimes yes we have seen some action being taken but many a times అసలు మనకు తెలియని కూడా తెలియదు యాక్షన్ తీసుకురా లేదా అని. అవును మీరు కంప్లైంట్ చేశారో వాళ్ళు అంటారు ఓకే వి విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అంటారు, వాళ్ళు తీసుకున్నారో లేదా మనకు తెలియదు. సో ఇలాంటి కేసెస్లో అన్నీ ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కాబట్టి ఎస్ మేబీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వీ కెన్ టేక్ అన్ ఇనిషియేటివ్, come up with some sort of complaint, but really that is going to create a change అని అనుకుంటే మాత్రం not really. గ్రేట్ వర్డ్స్ అండి, చాలా బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.